నమస్కారం. రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. 122 ఏళ్ల తర్వాత వెలుగు చూడనున్న కోనార్క్ గర్భగుడి, త్వరలో భక్తులకు దర్శన భాగ్యం. రీల్స్ పిచ్చి పరాకాష్ట, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెడతారా? పాయకరావుపేటలో స్వచ్ఛ రథాలను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయ శిల్పకళా వైభవానికి నిలువటద్దాం. ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం దాదాపు 122 ఏళ్లుగా చీకట్లోనే ఉండిపోయిన ఆ ఆలయ గర్భగుడి తలుపులు త్వరలో తెరుచుకోబోతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇసుకను తొలగించి మళ్లీ ఆ జగన్మోహన్ హాల్లోకి భక్తులను అనుమతించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 13వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుత కట్టడం కూలిపోకుండా ఉండేందుకు 1903లో అప్పటి బ్రిటిష్ పాలకులు గర్భగుడిని వేల టన్నుల ఇసుకతో నింపేశారు. గత శతాబ్ద కాలంగా మూసి ఉన్న ఈ మార్గాన్ని తెరిచేందుకు భారత పురావస్తు శాఖ మరియు ఐఐటి మద్రాస్ నిపుణులు రంగంలో దిగారు. దాదాపు 15 అడుగుల మేర పేరుకుపోయిన ఇసుకను తొలగించే పని ఇప్పటికే ప్రారంభమైంది. ఈ మొత్తం ఇసుకను బయటకు తీయడానికి సుమారు 3 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇసుక తొలగించిన తర్వాత గోడల పటిష్టతను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేసి త్వరలోనే సాధారణ భక్తులకు గర్భగుడి దర్శనం కల్పించనున్నారు. నిజంగా ఇది చరిత్ర ప్రేమికులకు మరియు భక్తులకు ఒక తీపి కబురు. శతాబ్ద కాలంగా దాగి ఉన్న ఆ రహస్యాలు, శిల్పకళా సౌందర్యం మళ్లీ వెలుగులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వారి అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈసారి దరఖాస్తు చేసుకునేవారు కొన్ని కీలకమైన పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2026 కొత్త సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ సర్టిఫికెట్లు తప్పనిసరి. దరఖాస్తుదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాలు ఈ ఏడాదివి అంటే 2026 నాటివి అయి ఉండాలి. పాతవి ఉన్నవారు వెంటనే మీ సేవా కేంద్రాలకు వెళ్లి వాటిని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కావలసిన సాధారణ పత్రాలు ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆధార్ హిస్టరీ, ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. రేషన్ కార్డు జిరాక్స్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, అర్హత ఉన్న వారిపైన పేర్కొన్న పత్రాలతో మీ సమీపంలోని సచివాలయానికి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ వాలంటీర్ లేదా సచివాలయ అధికారులను సంప్రదించవచ్చు. ఇదెక్కడ పిచ్చి బ్రదర్, రీల్స్ కోసం ప్రాణాలతో చెలగటమాడతారా? ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు, మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు, మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అలాంటిదే మరొకటి నెట్టింటి హల్చల్ చేస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళంపేటలో ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పులిచెర్ల మండలం మంగళంపేటలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులు గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై అధిష్ఠింపజేశారు. కాగా రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ మెప్మా నిపుణుల ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుతో కలిసి పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాయితీపై ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ ఆముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మెప్మా పీడీ రవీంద్ర, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజలందరికీ స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈరోజు పాయకరావుపేట మరియు కోటబురట్ల మండలాలకు చెందిన 2 స్వచ్ఛ రథాలను వంగలపూడి అనిత ప్రారంభించారు. పంచాయతీరాజ్ నిధులతో మంజూరైన ఈ వాహనాల్లో పాయకరావుపేట మండలానికి చెందిన రథాన్ని రాజానగరం పాఠశాల వద్ద, కోటబురట్ల మండలానికి చెందిన రథాన్ని నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాల్లో అందుబాటులో ఉండే సరుకుల వివరాలను వంగలపూడి అనిత తెలిపారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యమే పరమావధిగా మన నియోజకవర్గాన్ని స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని వంగలపూడి అనిత అన్నారు.
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.